గైస్ ఐఫోన్కి సంబంధించి అందులో ముఖ్యంగా ఐఫోన్ స్టోరేజ్ లేదా ఐక్లౌడ్ స్టోరేజ్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే బాగా పాపులర్ అవుతున్నాయి. అన్లిమిటెడ్ ఐక్లౌడ్ స్టోరేజ్ లేదా అన్లిమిటెడ్ ఐఫోన్ స్టోరేజ్ అని. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాం. దీనివల్ల ప్రాబ్లం ఏంటో కూడా నేను చెప్తాను. జనరల్గా అన్ని మంచిగా చెప్పడం వల్ల ఎంత బాగుందా అనుకొని చాలామంది అయితే ఇది ఫాలో అవుతున్నారు. సో ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీరు స్క్రీన్పై చూస్తున్నది ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వీటిలో మంచి మంచి ఆఫర్ డీల్స్ అవి కూడా వస్తుంటాయి. అవి గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఇక్కడ ఒక రీఛార్జ్ ఆఫర్ ఒకటి ఉంది. మీరు మినిమం 10 రూపీస్ రీఛార్జ్ చేస్తే చాలు, మీకు 10 రూపీస్ కూడా వస్తుంది. బట్ మ్యాక్సిమం 15 వస్తుంది. కాబట్టి 15 లేదా పైన మీరు రీఛార్జ్ చేస్తే 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి స్పిన్ అండ్ విన్ ఆఫర్ ఒకటి కూడా రన్ అవుతుంది. ఇది కూడా మీరు ట్రై చేయండి. డైలీ ఫ్రీగానే స్పిన్స్ వస్తాయి. అవి మీరు యూజ్ చేసి ఎంతో కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. మన గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాయి. మీరు ఉపయోగించి జాయిన్ అవ్వచ్చు. ఇక యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. మీరు టాప్లో చూస్తున్నారు కదా, ఐక్లౌడ్ స్టోరేజ్ ఈజ్ ఫుల్ అని ఉంది. యాక్చువల్గా నేను చాలా ఫొటోస్ వీడియోస్ అవి కూడా తీయడం వల్ల నా ఐక్లౌడ్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇలాంటప్పుడే మనం ఒక ట్రిక్ ఉపయోగించి అన్లిమిటెడ్గా ఫొటోస్ లేదా వీడియోస్ సేవ్ చేసుకోవచ్చు క్లౌడ్లో అని చాలా రకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఇది పార్షియల్గా నిజమే, బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉపయోగించాలో చూద్దాం. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా, ఐక్లౌడ్ స్టోరేజ్ ఫుల్ అని ఎలాగో కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫోటో నేను సెలెక్ట్ చేస్తున్నాను, లాంగ్ ప్రెస్ చేస్తున్నాను ఫొటోస్ యాప్లోంచి. తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. వీటిలోంచి మీరు షేర్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత చూడండి, మనకి ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. టాప్లో వాట్సాప్కి సంబంధించిన గ్రూప్స్ లేదా చాట్స్ వస్తున్నాయి. అలాగే కింద మరికొన్ని షేరింగ్ ఆప్షన్స్ వస్తున్నాయి. బట్ దీన్ని పైకి డ్రాగ్ చేసినట్టయితే మనకి ఇక్కడ యాడ్ టు షేర్డ్ ఆల్బమ్ అని వస్తుంది. ఈ షేర్డ్ ఆల్బమ్స్ ఉపయోగించే మనం అన్లిమిటెడ్గా ఫొటోస్ ఆన్లైన్లో స్టోర్ చేసుకోవచ్చు, మన ఫోన్లో కాకుండా. అది కూడా ఐక్లౌడ్కి సంబంధించి కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, ఎవరితోనైనా షేర్ చేయొచ్చు. చాలా పాపులర్ అవుతున్న ట్రిక్ ఇది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ టు షేర్డ్ ఆల్బమ్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు ఎలాంటి షేర్డ్ ఆల్బమ్స్ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు, ఫస్ట్ టైం మీరు ఫొటోస్ యాప్ నుంచి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ చేసినా కానీ ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేయండి. మీరు కనుక ఎంతవరకు షేర్డ్ ఆల్బమ్స్ క్రియేట్ చేయనట్టయితే ఇక్కడే క్రియేట్ చేసుకోమని వస్తుంది. బట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి షేర్డ్ ఆల్బమ్ అని వచ్చి ఇక్కడ మనకి నేమ్ కూడా చూపిస్తుంది. బట్ నేను ఈ ఆల్బంలో కాకుండా వేరే ఆల్బంలోకి పంపించాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. వేరే ఆల్బమ్ కూడా వస్తుంది. నేను 2 క్రియేట్ చేశాను కాబట్టి 2 కూడా చూపిస్తుంది. నేను వేరే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పోస్ట్ దగ్గర ట్యాప్ చేస్తే స్ట్రైట్ అవే ఈ ఫోటో ఈ షేర్డ్ ఆల్బంలోకి వెళ్ళిపోతుంది. షేర్డ్ ఆల్బమ్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి కూడా చూద్దాం. కొంచెం వీడియో జాగ్రత్తగా చూడండి. బట్ మీరు పోస్ట్ చేసే ముందు ఏమైనా కామెంట్స్ అవి పెట్టాలనుకుంటే అవి కూడా పెట్టొచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఈ షేర్డ్ ఆల్బమ్ సెలెక్ట్ చేశాను. పోస్ట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. పోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ షేర్డ్ ఆల్బంలోకి ఫోటో వెళ్ళిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. కలెక్షన్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి షేర్డ్ ఆల్బమ్స్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే 2 ఆల్బమ్స్ కూడా కనిపిస్తాయి. రీసెంట్ యాక్టివిటీ కూడా మీరు చూడొచ్చు. అలాగే షేర్డ్ దగ్గర ట్యాప్ చేస్తే షేర్డ్ ఆల్బమ్స్ వస్తాయి. అయితే షేర్డ్ ఆల్బమ్స్ అనేవి మీరు ఎవరితోనో షేర్ చేయొచ్చు, లేకపోతే ఎలాంటి షేరింగ్ చేయకుండా కూడా నాలా ఈ విధంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఒక ఆల్బమ్. ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ 2 ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ ఫొటోస్కి సంబంధించిన స్క్రాలింగ్ అయితే ఇక్కడ నడుస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు ఈ ఫొటోస్ లేదా ఈ ఆల్బమ్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు స్ట్రైట్ అవే ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా ఏమైనా ఫొటోస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 2 ఫొటోస్ ఉన్నాయి. బట్ మీరు కావాలంటే యాడ్ ఫొటోస్ దగ్గర ట్యాప్ చేసి మరిన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. లిమిట్ ఎంతో కూడా చెప్తాను, చివరి వరకు వీడియో అయితే చూడండి. సో మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు, లేదా ఫొటోస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదా టోటల్గా ఆల్బమ్ డిలీట్ చేయాలంటే ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసేయచ్చు. బట్ ఇక్కడ చూడండి, టెస్ట్ 0 పార్టిసిపెంట్స్ అని ఉంది, ఎందుకంటే నేను ఎవరికి కూడా షేర్ చేయలేదు కాబట్టి. బట్ ఇక్కడ ఎడిట్ బటన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ అందరికీ కూడా యూజ్ అవుతాయి, ఈవెన్ ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా యూజ్ అవుతాయి. అది ఎలాగో చెప్తాను. ఇక్కడ ఆల్బమ్ నేమ్ ఉంది, పార్టిసిపెంట్స్ కెన్ యాడ్ ఫొటోస్ అని ఉంది. ఒకవేళ మనం ఎవరైనా పార్టిసిపెంట్స్ని కనుక యాడ్ చేస్తే వాళ్ళు తీసిన ఫొటోస్ కూడా డైరెక్ట్గా ఈ షేర్డ్ ఆల్బమ్కి యాడ్ చేయొచ్చు. ఈ ఆల్బమ్కి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే అవి మీరు ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పబ్లిక్ వెబ్సైట్ అని ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది. అలో ఎనీవన్ విత్ ద లింక్ టు వ్యూ దిస్ షేర్డ్ ఆల్బమ్ ఆన్ iCloud.com ఉంది. ఇక్కడ ఎనీవన్ అని చెప్తున్నారు. నేను ఆల్రెడీ ట్రై చేసి కూడా చూశాను. మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడ పబ్లిక్ వెబ్సైట్ ముందున్న ఈ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది. మీకు ఒక వెబ్సైట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా ఈ ఫొటోస్ లేదా ఈ ఆల్బమ్కి సంబంధించి. ఇప్పుడు మీరు షేర్ లింక్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ పర్టికులర్ ఆల్బమ్ లింక్ ఉంది కదా, అది ఎవరికైనా
పంపించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసి. వాళ్ళకు వచ్చిన లింక్ గనక వాళ్ళు ఏదైనా కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కడ ఓపెన్ చేసినా గానీ ఒక బ్రౌజర్ లో మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా, ఈ ఆల్బమ్ కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీ టైం మీరు దీన్ని ఆపేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ డిలీట్ షేర్డ్ ఆల్బమ్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఇప్పటివరకు మీరు క్రియేట్ చేసిన ఈ పర్టికులర్ షేర్డ్ ఆల్బమ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో చూసారు కదా, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి షేర్డ్ ఆల్బమ్స్ లో. ఇక్కడ వరకు మీకు అంతా కూడా అద్భుతంగానే కనిపిస్తుంది. ఇది చూసే చాలా మంది దీన్ని యూజ్ కూడా చేస్తున్నారు. ఇది యూజ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ దీన్ని మీరు ఆల్టర్నేట్ స్టోరేజ్గా, అంటే ఐక్లౌడ్కి ఆల్టర్నేట్ స్టోరేజ్గా కానీ, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ లేదా వీడియోస్కి ఆల్టర్నేట్ స్టోరేజ్గా యూజ్ చేసినట్టయితే మీరు ఏం లాస్ అవుతారో, అలాగే ఈ పర్టికులర్ షేర్డ్ ఆల్బమ్కి సంబంధించిన లిమిట్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెబ్సైట్ అఫీషియల్గా యాపిల్కి సంబంధించిందే. మీరు కూడా కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. బట్ ఇక్కడ ఉన్న లిమిట్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో కొంచెం జాగ్రత్తగా వీడియో గమనించండి. ఆ తర్వాత మీరు షేర్డ్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఫొటోస్ యాడ్ చేయడం కానీ చేయొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ ఎ సింగిల్ కంట్రిబ్యూటర్ అక్రాస్ ఆల్ షేర్డ్ ఆల్బమ్స్ పర్ అవర్ 1000 అని ఉంది. సో ఒక్క కంట్రిబ్యూటర్ అన్ని షేర్డ్ ఆల్బమ్స్కి కలిపి 1000 ఐటమ్స్ అనమాట. అంటే మీరు వేరు షేర్డ్ ఆల్బమ్స్కి గనక ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నట్టయితే లేదా షేర్ చేస్తున్నట్టయితే మీరు ఒక గంటకి గాను మ్యాక్సిమం 1000 మాత్రం షేర్ చేయగలరు. ఒకరు ఎక్కువ షేర్ చేసినట్టయితే మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అవి ఆల్బమ్స్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ ఎ సింగిల్ కంట్రిబ్యూటర్ అక్రాస్ ఆల్ షేర్డ్ ఆల్బమ్స్ పర్ డే. ఇది పర్ డే లిమిట్ అనమాట. 10,000 ఐటమ్స్. పైన మనకి 1 అవర్కి 1000 ఇస్తే కింద మనకి 10,000 ఇచ్చారు 1 డేకి. సో చాలా ఎక్కువ లిమిటే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అడిషనల్ లిమిట్స్ ఫర్ షేర్డ్ ఆల్బమ్స్ అని ఉంది. ఈ షేర్డ్ ఆల్బమ్స్కి సంబంధించి మరికొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, మ్యాక్సిమం షేర్డ్ ఆల్బమ్స్ అండ్ ఓనర్ కెన్ షేర్ 200. అంటే ఒక్క ఓనర్ 200 షేర్డ్ ఆల్బమ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం షేర్డ్ ఆల్బమ్స్ ఏ యూజర్ కెన్ సబ్స్క్రైబ్ టు 200 అని ఉంది. అంటే ఒక్క యూజర్, ఇందాక మనం ఓనర్కి సంబంధించిన లిమిట్ చూసాం, అంటే ఒకరు 200 ఆల్బమ్స్ క్రియేట్ చేయొచ్చు షేర్డ్ ఆల్బమ్స్. బట్ యూజర్, ఓనర్ కాని వాళ్ళు 200 షేర్డ్ ఆల్బమ్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో క్రియేట్ చేసిన షేర్డ్ ఆల్బమ్కి మీరు ఇన్వైట్ త్రూ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. సో అది కూడా 200 మాత్రమే. ఇక నెక్స్ట్, మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ పర్ షేర్డ్ ఆల్బమ్ 100 అని ఉంది. అంటే మనం ఇప్పుడు ఒక షేర్డ్ ఆల్బమ్ క్రియేట్ చేసాం. ఆ షేర్డ్ ఆల్బమ్స్కి సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం 100 మాత్రమే ఉంటారు. అంతకన్నా ఎక్కువ మందిని అయితే మనం యాడ్ చేయలేం. నెక్స్ట్, మ్యాక్సిమం కంబైన్డ్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ ఆల్ కంట్రిబ్యూటర్స్ ఇన్ ఎనీ వన్ షేర్డ్ ఆల్బమ్ ఈస్ 5000. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ క్రియేట్ చేసిన తర్వాత అయినా కానీ షేర్డ్ ఆల్బమ్లోనే. అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూడండి 5000. సో థియరిటికల్గా మీరు కౌంట్ చేయాలనుకుంటే మీరు టోటల్గా క్రియేట్ చేయగలిగినవి 200 ఆల్బమ్స్. ఒక్కో ఆల్బమ్కి 5000 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి 200 × 5000 ఐటమ్స్ అయితే మీరు స్టోర్ చేయొచ్చు. ఇక్కడ సంబరపడిపోవద్దు, ఇక్కడే అసలు విషయం దాగుంది. యాపిల్ ఏది కూడా ఫ్రీగా ఇచ్చేదు. ఐక్లౌడ్ స్టోరేజ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ కూడా ఇది ఎందుకు ఇస్తున్నారో మీకు కొంచెం వీడియో జాగ్రత్తగా గమనించినట్టయితే అర్థమవుతుంది. ఇక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్వైట్స్ ఏ షేర్డ్ ఆల్బమ్ ఓనర్ మే సెండ్ పర్ డే. అంటే మీరు ఏదైనా ఒక షేర్డ్ ఆల్బమ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఇన్వైట్స్ పంపిస్తున్నట్టయితే ఒక్క రోజుకి మీరు 200 మాత్రమే పంపించగలరు. ఇది కూడా గుడ్ నెంబర్. అంతమందికి అయితే జనరల్గా ఎవరు పంపిస్తారని అనుకోవడం లేదు. ఇక నెక్స్ట్ థింగ్ చూడండి, కింద నాట్ ఆల్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ కంట్రీస్ ఆర్ రీజన్స్ అని ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసిన డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని కంట్రీస్కి వర్తించవు అని చెప్తున్నారు. అంటే అన్ని ఫీచర్స్ అన్ని కంట్రీస్లో ఉండకపోవచ్చు. బట్ మీరు ఎవరైనా షేర్డ్ ఆల్బమ్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే ఎన్ని క్రియేట్ చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక ఫైల్ టైప్స్ ఫర్ షేర్డ్ ఆల్బమ్స్ అని ఉంది. ఇది ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్స్ అర్థమయ్యే అవకాశం ఉంది. ఇమేజ్ ఫార్మాట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న అన్ని ఫార్మాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. వీడియో టైప్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఓకే. బట్ ఎప్పుడైతే మీరు ఫొటోస్ షేర్డ్ ఆల్బమ్స్కి అప్లోడ్ చేస్తారో లేదా వీడియోస్ అప్లోడ్ చేస్తారో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వెన్ షేర్డ్ ఫొటోస్ ఆర్ రిడ్యూస్డ్ టు 2048 పిక్సెల్స్ ఆన్ ద లాంగ్ ఎడ్జ్ ఎక్సెప్ట్ పెనోరామిక్ ఫొటోస్ విచ్ కెన్ బి అప్ టు 5400 పిక్సెల్స్ వైడ్ అని ఉంది. సో మీరు మీ ఐఫోన్తో తీసిన ఫొటోస్ ఏమైనా కానీ షేర్డ్ ఆల్బమ్స్లోకి అప్లోడ్ చేస్తున్నట్టయితే అవి బేభత్సంగా కంప్రెస్ అవుతాయి. సో నేను షేర్డ్ ఆల్బమ్స్లో పెట్టేశాను కదా, అందరితో పాటు నేను కూడా చూసే అవకాశం ఉంటుంది అనుకున్నట్టయితే మీరు ఫొటోస్ సంబంధించిన యాక్చువల్ క్వాలిటీ లాస్ అవుతున్నారని మాత్రం గుర్తుంచుకోండి. అలాగే GIFకి వచ్చేసరికి 100 MB కన్నా స్మాలర్ ఏదైనా కానీ మనం GIF అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మేజర్ లాస్ అయితే నాకు ఇక్కడే కనిపిస్తుంది.
మనం గనక వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినట్టయితే షేర్డ్ ఆల్బమ్స్కి 15 మినిట్స్ లోపు ఏమైనా కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ రెజల్యూషన్ 720pకి డ్రాప్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1080p వీడియోస్ కూడా ఎవరు షూట్ చేయడం లేదు, 4K షూట్ చేస్తున్నారు క్వాలిటీ కోసం. బట్ మీరు షేర్డ్ ఆల్బమ్స్కి అప్లోడ్ చేసినట్టయితే అది ఫుల్ హెచ్డీ కూడా కాదు, 720pకి డ్రాప్ అయి అప్లోడ్ అవుతుంది. చూసారు కదా, ఈ లిమిటేషన్స్ చాలా మందికి తెలియకపోవడం వల్ల ఫోటో షేర్డ్ ఆల్బమ్స్లోకి అప్లోడ్ చేసేసాం కదా అని యాక్చువల్ కంటెంట్ కూడా డిలీట్ చేస్తున్నారు. అది ఐఫోన్ స్టోరేజ్ కోసమో లేకపోతే ఐక్లౌడ్ స్టోరేజ్ కోసమో మీకు అక్కడ కంటెంట్ అయితే ఉంటుంది తప్ప యాక్చువల్ క్వాలిటీ అయితే ఉండదు. సో మీరు ఎవరైనా కానీ షేర్డ్ ఆల్బమ్స్ యూజ్ చేస్తున్నట్టయితే యూజ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్ యూజర్స్కి. బట్ ఇది ఆల్టర్నేట్ స్టోరేజ్ కాదు, షేరింగ్ యూజ్ చేస్తున్నట్టు మాత్రం యూజ్ చేయండి. నిజంగా మీకు కంటెంట్ ఎక్కువైపోయింది, ఐక్లౌడ్ లేదా ఐఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది అనుకుంటే ఫుల్ క్వాలిటీతో మీకు కంటెంట్ అంతా కావాలనుకుంటే మీరు ఎక్కడికైనా కాపీ చేసి పెట్టుకోవడం మంచిది. ఎప్పటికీ అవే క్వాలిటీలో ఉండే అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.